క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగాల అమ్మాయి కాబట్టి ఎలా ఉన్నారు హనీ శర్మ? రూ వచ్చింది కదా అందులో. ఎలా ఉన్నారు హనీ శర్మ? పలకరించుట్ల మజా ఉండాలి. ఎందుకంటే ఇది ఏం సంవత్సరం ఏమన్నా నేను ఇప్పుడు అన్నాను నేను కాదు కదా, క్రోధి నామ సంవత్సరం అన్నా. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అంతా నేర్చుకున్నారు ఆల్రెడీ. నేను అడగను ఎవరి అమ్మ నన్ను కూడా అడుగుతాడు అనుకుంటున్నారు. ముందుగా మన మాస్టర్ను పలకరిద్దాం. దీనికి అందరికీ హెడ్ మాస్టర్ ఆయన, లేకపోతే మన నెడ్డోళ్ళని చేస్తారు ఆయన. పర్వీన్ అన్న మంచిగున్నవే, ఎట్లున్నావు అని అడగా నేను. ఎందుకంటే ఫస్టే మంచి ఫ్యాడింగ్తోనే వచ్చినావు. ఎట్లా కొట్టినావు మరి? ఇది ఎట్లా తలిగింది అంటే సువాసకు తలిగిందంటే ఏం మంతరించి కొట్టినావు? నాకు మా నోడు ఎప్పటి నుంచో పరిచయం అండి, ఒక 8 years నుంచి. అలా చెప్పి కాదు కానీ ఇప్పుడు పరిచయం ఉన్నంత మాత్రం చేయరు కదా. సో కథ చెప్పి మనోడికి బాగా పరిచయం ఉంటే ఎవరు చేస్తారు? పైసలు ఇస్తేనే చేస్తారు. కథ కూడా బాగుండాలి. కథలు అంటే సెలెస్కేను. ఒక్కసారి మన వీరోని అరుచుకుందాం. నీకు నాకు కొంచెం దగ్గర ఉంటుంది. ఏంటిదంటే చెప్పే కలర్. అబ్బా ఇప్పుడు కలరే కాదు, మెంటల్ దమాక్ కూడా సేమ్ ఉంది. అంటే నేను అనుకున్నదే నువ్వు చెప్పినావు. అంటే కలర్ ఫోటో కాడ నుంచి చూసుకుంటూ వస్తున్నానే, హీట్ల మీద హీట్లు కొడుతున్నావు. మొన్ననే బ్యాండ్ కొట్టినావు. మళ్ళా నీకే బయట ఫ్యాన్లు ఫ్లెస్కీలు కడుతున్నావు. నువ్వేమో ఈ సినిమాలో ఫ్లెస్కీలు కడుతున్నావు. ఎందుకు అట్లా ఆస్తుకు నీకు భలే కుదురుతున్నావు? లక్కీగా అలా కుదురుతుంది. అంటే వాళ్ళు ఫ్లెస్కీ కానే ఫ్లెస్కిబుల్ ఉందని అన్నీ ఆగిపోయారు. ఓకే సక్సెస్ఫుల్ అయినాక అన్నిట్లోనే వస్తాయి. చెప్పే అంటే నీకు ఈ క్యారెట్ కర్రీ ఇప్పుడు మొన్న కూడా అట్లనే చేసినాము. అది అంబాజీ ఫేట్ అనుడు కంటే ఆత్మాభిమానం ఫేట్ అంటే మంచిది అనిపిస్తుంది. నువ్వేమన్నా పైసలు లేకున్నా సరే కానీ అన్నట్టున్నది కథ. అది భలే తమాషున్నది అది. థ్యాంక్ యూ. అంటే ఎట్లా సెలెస్కెన్ ఇది అంటే లక్కీగా డైరెక్టర్సే మంచి కథలతో వస్తున్నారు. ఏ లక్కుని నమ్ముతావు? ఆయన లక్కు కష్టమే నమ్ముతావు. కష్టం నమ్ముతాను, బట్ అదేమో ఆ పదం అలా వస్తుందంటే అదృష్టం కూడా ఉంటుంది. లక్కీ అంటే ఒక విషయం చెప్పు, ఏ దేవునికి మొక్కితే లక్కు చెప్పు. అమరదేవుని అంటే ఈశ్వర్ అల్లా తేరే నామంటావా ఇప్పుడు? సబ్కా మాలిక్ ఏకే. ఎందుకంటే ఫ్యాన్లు అందట్లు ఉంటారు కదా, ఒక్కదాని గురించి చెప్పి మళ్ళీ మనోభాగాలు దెబ్బతీయొద్దని అనుకుంటున్నావు. ఇదేనండి ఊతుకున్న ప్రాబ్లం. ఇప్పుడు ఏదన్నా అంటారు కానీ ఓం నమ శివాయ అనకూడదు అసలు. ఇప్పుడు మీరు మంచిగా జ్యూసులు తాగిరు, యథార్థంగా ఉన్నారు. నేను మాట్లాడుతుంటే జర చెమట పట్టినట్టు అవుతుంది. అది తీసేయాలి ముందుగాల. చెమట తీసి పైకి వచ్చినావు నువ్వు. చెఫ్కి రావాలి. ఒకటి అడిగితే అర్ధగంట చెప్పాలి నువ్వు. అమ్మో అలా రాదు నాకు ఎందుకు మాటలు. ఊకేను ఎంతకు తెగించను మొన్న. అంటే జీవించాలంటే జీవిస్తారు ఎవరైనా, ఇగ్గులు పెట్టుకొని జీవిస్తారు. కానీ నువ్వేందే గుండు గీకించుకొని జీవించినావు అంటే ఇంకా చేస్తే అంతనా? ఇప్పుడు గ్లామర్ అంటేనే గ్లామర్ కదా. ఇంకెవరైనా కూడా మంచిగా ఉండాలి, ఇక్కడ కర్లీ ఉండాలి, ఇక్కడ ఫంక్ ఉండాలి, ఇక్కడ తిరగాలని ఏంటి ఇస్త్రీలు చేసి పొగలెల్లంగా దింపుతారు అవిటను కదా. ఉన్న ఎంటికలు కొరుక్కున్నావు అంటే తారీఫ్ చేయాలి నేను. అదే అప్పుడు అక్కడ మా అంబాజీపేటలో చిన్నపిల్లలు రోజు షూటింగ్ కలిసి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఎందుకన్నా మనం నార్మల్గానే భాగం మళ్ళీ గుండెందుకు కొట్టించుకున్నాం అంటే సినిమాలో యాక్టింగ్ ద్వారా ఏం కనపడమేమో అని అనుకుని చేసేసాను. ఒకటైతే అర్థమైంది, అంటే ఫ్రెండ్స్ చెప్పిర్రేమో ఇట్లా నార్మల్గానే మంచిగా ఉండమే మనము, ఇంకా తీసుకుంటే ఇంకా ఈకారం అంటే నార్మల్గా మంచిగా ఉండకపోతేనే హీట్ అయినాము, మొత్తం ఇంకా బాగాలేకపోతే సూపర్ హీట్ అయినాము. అవును కదా. అవును. అది అట్లా అంటే అంతకుముందే మీకు నచ్చిందా ఇది? ఇట్లా గుండు కొట్టించుకున్నాక నచ్చిందా? లేదండి, ముందే జరిగింది. ఇప్పుడు సువాస అంటే సువాసిని వాళ్ళు చుట్టాలా మీరు? ఎవరు చుట్టాలు? సువాసిని మేడం. లేదండి లేదు. మరి పెద్ద సగం పేరు ఉన్నది అందులో అనేది? లేదండి, ఎవరు చుట్టాలు లేరు ఇండస్ట్రీలో. అంటే నాకు అనిపిస్తుంది మీ నాయన ఈసారి ఆడబిడ్డ పుడితే సువాసిని అని పెట్టుకుందాం అనుకున్నా. సరే ఫట్ ఎవరో ఒకరని సువాస అని పెట్టుకున్నదేమో.
లేదు వాళ్ళు అప్పుడు ఆ టైంలో సితారా అదేదో సినిమా మ్యాగజైన్స్ వచ్చాయి కదా, అందులో చూసి జయసుధా గారు అబ్బాయి ఎవరిదో అలా పేరు పెట్టారని ఏదో చదివారంట, సుహాస్ అని, అలా పెట్టారు. పెద్ద అబ్బా చూసినావా, పంచాంగం అంటే ఇట్లా కుదిరింది. సినిమా పంచాంగమే చూడాది. మీ నాయనే సితారా అంటే సినిమాలకు పంచాంగమే కదా అది. అవును, నాయన అప్పటికే పంతులు లెక్క. అందులో చూసి ఆస్తుకు ఈసారి పుట్టినవాడు వచ్చాడు కాదు, నల్లగా ఉన్నా కూడా ఒక స్టార్ కావాలి అంటే తెల్లగా ఉన్నదే స్టార్ అవుతుంది కదా, నలుపు కూడా స్టారే కావాలని మొక్కి పెట్టినట్టుండు మీ నాయన. ఇప్పుడు ఎంత ఖుషి పడుతున్నారు మీ నాయన? వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ప్రతి సినిమాకి వాళ్ళకి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి పార్టీలు ఇవ్వటం, భోజనాలు పెట్టడం. అంటే ఎక్కువ చెప్పరు నాకు బయట, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ వాటేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరూ అనుకుంటారు చూసి, అమ్మ సినిమాలోనేమో ఇట్లా మాట్లాడుతుంటేనేమో ఇట్లా అంటుండే అంటే ఏ రియల్గా చాలా మంచివారు రా, ఏ చాలా అమానాయకుడు రా అనుకుంటారు. అసలు ఒక్కసారి ఇక్కడ ఏంటి రెజీ మెంటల్ బజార్ నేను ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాము. అవునన్నా, ఈ సినిమాలో అయితే నీ చెవుల్లో మొత్తం కరెంటు వైర్లు పెట్టుకున్నాం. అంటే ఒరిజినల్గా లోపల కరెంటు అంటే 7 ఉండాలో 6 ఉన్నదన్న, అంటే ఊతుకు కనెక్షన్ కోసం కరెంటు పెట్టుకొని తిరుగుతున్నాం. మంది మాటలు వినబుద్ధి కాకనా లేకుంటే ఎందుకు? అట్లేం లేదన్న, అదేదో అట్లా కుదిరింది అది. ఏమో నేనేమనుకున్నా, చెవు రెజిమెంటల్ బజార్లో ఎవరన్నా వేసేసిరేమో ఒక చెవు కనబడకుండా ఎంటికలు కవర్ చేస్తావేమో అనుకున్నా. లే ఉన్నాయి అన్న, 2 చూపెట్టు. సరిగ్గానే ఉన్నాయి అక్కడ, మంచిగానే ఉన్నాయి. ఎంటికలు ఎందుకు గఫ్కుంటున్నావు? అది అట్లా ఈసారి వచ్చినప్పుడు చక్కగా కటింగ్ చేసుకుని వస్తాం. వద్దు ఇదే ఆస్తుకున్నది. ఈ ఫోర్ రేపు ఏ 40లకు నచ్చుతుంది. పిల్లగానికి ఏముండాలంటే పిచ్చి ఎంటికలు ఉండాలి, ఒత్తుగా గడ్డం ఉండాలి కదా. హనీ శర్మ నువ్వు చెప్పు, ఎంతమందికి హాని చేసినావు ఇంట్లో నువ్వు? నేను ఎట్లా చెప్తా? బుడ్డరీలే చూసిన నేను టైలరింగ్ అంత. అందులో ఏమన్నా పెళ్లి చేసుకుంటాం అంటే లగ్గం వద్దా అంటున్నావు. రియల్గా కూడా అంతేనా? కాదా? ఫుల్ ఫన్ లైఫ్ తెలియక నవ్వుతున్నావా తెలిసి నవ్వుతున్నావా అర్థమవుతలేదు. ఫుల్ ఫన్లు అంటే తెలుసా? అదే అంటున్నా. ఫుల్ ఫన్లు కాదమ్మా, హాఫ్ ఫన్లు కాదు. ఇది ఫుల్ ఫన్లు అంటే సంగీత్ పార్టీ ఉంటుందా, ఫిస్కింగ్ అవుతుంది కదా, ఏమంటారు ఫిస్కింగ్ అయినాక మ్యాచ్ ఫిస్కింగ్ అయినాక ముందుగాల చేసుకునేది బ్యాచిలర్ ఏమంటారు, బ్యాచిలర్ పార్టీ ఫాల్టీ. దాన్నే ఎంగేజ్మెంట్ అంటే ఫస్ట్ ఒక్కటే కట్టరు. అంటే ఇప్పుడు అన్ని కడుతురు అనుకో, అది వేరే విషయం. కానీ ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అయిందా? లేదండి. మరి ఇంత తిఫల పడవలసి వచ్చింది చూడు. 3 నిమిషాలు తిఫల పడితే కానీ 3 ముళ్ళ బంధం గురించి తెలియలేదు. ఇక నువ్వు ఆ కథలకు దూరమే. ఇక నువ్వు కళ్యాణం కమనీయం అంటే పెళ్లి పుస్తకాలకు పేజీలు ఉండయి మీకు. అంటే మ్యారేజ్ చేసుకోరు అసలు? ఇప్పుడే కాదు, టైం ఉంది. ఇప్పుడే నేను చిన్న పాప. చిన్న పాప అంటే ఫాలల్లో ఏమైనా కలుపుకుంటున్నావా? ఫస్ట్ ఫాలే తాగుతున్నావా? అంటే మరీ ఫస్ట్ వీళ్ళలో అయితే ఫాలే తాగుతాం. జర్ర ఒక 6 నెలలు అయిందంటే ఏమన్నా కలుపుకుంటారు. బూస్టర్స్ వచ్చింది. మిల్క్ తాగను అండి, ఓన్లీ వాటర్. ఇట్లనే మొగోళ్ళ నెత్తురు తాగుతావా మరి? మిల్క్ తాగరు, బ్లడ్ తాగుతారా? అయ్యో, ఎందుకు తాగాలి బ్లడ్? మరి ఏదో ఒకటి తాగాలి కదా, గ్లామర్గా ఉండాలంటే ఏదో ఒకటి కావాలి. బ్లడ్ తాగాల? గ్లామర్ నేను ఈ డ్రెస్సులో అనకూడదు కానీ కొంతమంది కొన్ని నెత్తులు తాగి ఉరుకుతారు చూడు. అవును, గాడిద రక్తం చూడు
అన్నకు తెలుసు. గాడిద నెత్తురు తాగి ఉరుకుతారు. ఇంకొకరు అయితే అది కూడా తాగుతారు, ఫిఐజీది కూడా. ఓహో, ఈ డ్రెస్సుకున్న కొంచెం మళ్ళీ ఎక్కువ మాట్లాడద్దుగా. ఏం డ్రెస్ వేసుకున్నావు, అవమానపరుస్తున్నావా, మనోభాగం దెబ్బతీస్తే నీ భాగం మొత్తం కమిలిపోయేటట్టు కొడతామంటారు ఆయనతో. అందుకే కంట్రోలింగ్ ఇలా మాట్లాడాలి. నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను, నలుగురు ఉన్నారే మీరు, నాకు దంబాటి ఇవ్వకండి. అన్న ఫర్వీన్ అన్న, నీ ఎస్ఎస్వా విఎస్ఎస్ ఏదో పేరు ఉంటుంది అండి, ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్. లారీ మీద ఉంటుంది మీద పెద్ద బోర్డు, ట్రావెల్స్ అది ఎస్ఎస్వి. ఏంటిదే ఫుల్ నేమ్ ఏంటిది? కానీ ఇంటి పేరండి ఇంకా అది. ఇంటి పేరా? అంటే ఏవిఎస్ విఎస్ఎస్. విఎస్ఎస్. మళ్ళా ఫస్టే కొట్టినావు కానీ పెద్ద సినిమా. ఇంతమందిని కుదిరేయనికి తిప్పల వల్లేవా? లేదండి, అందరూ కథ నచ్చి, అందరూ నాకు పరిచయమే, ప్లస్ కథ నచ్చి, సో ప్లస్ ఈ అమ్మాయి కూడా కథ నచ్చి అందరూ. తిప్పలు పెట్టే యాక్టర్స్ దొరకలే లక్కీగా. యాక్చువల్లీ నేను ఇంకా ఎక్కువ పెట్టాను, నా వల్ల ఇబ్బంది అయింది కదా. ఏదైనా పేపర్ మీదే మాట్లాడతావా, ముఖం ముందర మాట్లాడేటట్లేదు ఎక్కువ? ఒకసారి చూడండి మీరు అని సైలెంట్గా ఉంటావా, లేకుంటే మెయిల్ చేస్తా వెళ్ళండి అంటావా? కంట్రోలింగ్ ఇంట్రోవర్ట్ అను మోస్ట్లీ. నవ్వుతున్నావు కానీ ఎక్కువ మాట్లాడతలేవు. అంటే ఇసొంటోళ్ళేనే నేను చూసిన సుకుమార్ అన్నను కూడా చాలా తక్కువ మాట్లాడతారు, మాట్లాడలే అసలు క్లారిటీ ఉండదు, అన్నట్టుంటుంది. ఈయన ఏంటి ఈయన అంటే చూస్తే బొమ్మ చూస్తేనేమో బొమ్మ అదిరిపోతుంది. అంటే మెంటల్ ధమాక్ ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఉంటుంది. ఒకరికి చేతి వాటం ఉంటుంది, ఒకరికి దుంకుడు కాలు వాటం ఉంటుంది, ఒకరికి నాలుకల పవర్ ఉంటుంది, నాకేమో ఈ ఏళ్ళ పవర్ ఉంది. అందుకే మడిచి కూర్చున్నా. నీకు అంటే ఇంకా క్యారెట్ కర్లు ప్రయోగాలు చేస్తున్నావు కదా. అవును, ఇంకా చేశాను ఒకటి హిట్ 2 రౌడీ గుండెగాడు, సైకోగా చేశాను. సైకో అంటే ఇప్పుడు నువ్వు ఇవి చూస్తుంటే కొత్త కొత్తవి రాస్తుంటారు నీ మీద, ఆల్రెడీ ఎన్ని ఉంటున్నావు ఇప్పుడు. అదే ప్లాన్ కూడా, అన్ని రకాలు చేస్తే అన్ని రకాల స్టోరీస్ వస్తాయని. అంటే 24 కళలు అంటారు కదా, 24 వృత్తులు నువ్వే చేసేటట్టు నువ్వు. అమ్మో, అన్ని మళ్ళీ ఈ జాబ్ చాలా కష్టం. అట్లా అంటలే, ఇప్పుడు సొసైటీలు ఉండేటివి ఉంటాయి కానీ వృత్తులు, వాటికి కనస్కెను మాసలు అంటే ఫస్ట్ వచ్చేది సువాసన అంతే. ఇంకా ఇప్పుడు అసంటివి వింటున్నావు కథలు. ఇప్పుడు నెక్స్ట్ చేసి అంటే ఒకదానికి సంబంధం ఉండదన్న, డిఫరెంట్ సబ్జెక్టులే అంతకుముందు దానికి దీనికి సింక్ అవ్వకుండా ఉండేటట్టు మార్చుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ చేసే సినిమాలన్నీ కూడా అంతే ఉంటాయి, సంబంధం లేకుండా ఉంటాయి ఒకదానికి. మరి ఎందుకే నిన్ననే అయిపోతుండే మనది లొల్లి, ఫైసల్ నిర్మాత ఏమన్నా తిఫల పెట్టిండా నేను? ఏది ఇదానికి లేదు, ఆయన అడగక ముందే ఇచ్చేసేవాళ్ళు డబ్బులు. వెంకటన్న మంచోడు అయితే. అంటే పేర్లో బల్మూరి ఉన్నది కానీ బలవంతం ఏం లేదుగా. బలవంతం ఏమి ఉండదు, చాలా మంచోడు, మనకి చాలా హెల్ప్ చేశారు. మొన్న కూడా ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, వీళ్ళు ఒక్కరిని అలా చూసింది. సాయంత్రం ప్యాకప్ అవ్వకముందే అందరికి స్టాఫ్లు గీఫ్లు అందరికి డబ్బులు ఇచ్చేస్తారు, అట్లా ఎవరికి జనరల్గా ఈయన ఇచ్చేసేవాడు అలాగా. సో డబ్బులు ఎప్పుడేం ఇబ్బంది లేదు, ఏమైనా ఎక్స్ట్రా కావాలని ఇచ్చేస్తారు వీళ్ళు. బల్మూరి వెంకటన్న ఫ్యాన్స్ కింద ఒక లైక్ వేసుకోండి. అట్లా ఉండాలి. అంటే చేన్ల పని చేసినా ఏడ పని చేసినా చెమట అరకముందే చేతిలో పైసలు ఉంటే దీవెనార్తి పెట్టి పోతారన్న. చేసే వాళ్ళకి కూడా మంచిగా కావాలరా, ఆయనకు 4 రూపాయలు రావాలి. పని వాళ్ళ దీవెనార్తి మంచిది. ఆ తినేటోడైనా లైట్లు వేసేటోళ్ళు అయినా ఎవరైనా సరే దీవెనార్తులు ఉన్నాయనుకో. కొన్ని అట్లుండయి, మొండి జిడ్డు అనేసరికి అది శాపం ఉంటుంది. ఇప్పుడు టైటిలింగ్ ఎట్లా వచ్చింది ఇది? ఇక ఇదేదో గుడిసెలు అంటారు కదా, జూలేదేమో గుడిసెలు అంటారు, చెప్పే శ్రీరంగనీతులు. అందులోకెళ్ళి వచ్చిందా సగం? అవునండి, సగం తీసుకున్నాం, రెండోది పెడితే బాగోదు. అది బాగోదు మళ్ళీ. అన్ని దాబాయిన్లు అయిపోయినాయి, ఇక గుడిసెలు లేవు కదా, మారిపోయింది. అప్పుడు ఇంటింటికి మంటిపోయి అని ఉంటుండే, ఇప్పుడు మంటిపోయి లేదు, ఆ ఇంటి మీద పెంకలు లేదు. ఇప్పుడు గల్లి గ్యాస్ బుడ్డి అన్నట్టు వచ్చింది. అంటే మార్చుకోవాలి. ఈ నీతుల్లో ఏమేమి నీతులు చెప్పదలుచుకున్నారు? ఏం నీతులు ఏం చెప్పాలి, ఎంటర్టైనింగ్ ఫిలిం అండి మామూలుగా. మోర్ ఆఫ్ కుర్రోళ్ళు వాళ్ళు చేసే వాళ్ళకు ఉండే పిచ్చులు అట్లా మీద కామెడీగానే వెళ్తుంది. పిచ్చులు అంటే ఆట ఆడుకునేటివి,
ఓకే. అంటే పిచ్చి అంటే అదే ఇప్పుడు సెల్ఫ్ అబ్సెషన్, సెల్ ఫోన్ అలాగా అదండి. అవును, ఇప్పుడు పెట్టినావు కానీ ఇంకా రత్నంకు పెట్టినావు కదా, ఆల్రెడీ చెవులో పెట్టినావు, వైలర్ పెట్టినావు, చెప్పినా తినకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు సుహాస్ అన్నకేమో చూస్తే అందులో పెద్ద బొమ్మ కనిపించాలని ఉన్నది. అవును, బ్యానర్లు పిచ్చి షో ఆఫ్ చేసుకోవాలి. కుర్రోళ్ళు ఉంటారు కదా జనరల్గా, మనకి మన ఇంటి దగ్గర కూడా జనరల్గా ఏరియాకి ఒక వినాయకుడిని పెడతారు. ఇప్పుడు ఏమైంది, సంతకి ఒకటి అయిపోయింది కదా. అట్లానే వేరే బ్యానర్ల కంటే మనదే ఇంకా ఎక్కువ కనపడాలి, హడావుడి చేయాలి, మనం నడుస్తుంటే బస్తీలో అంటే మామూలుగా కొంచెం వరంగల్ చాలా ఏరియాస్లో అది ఉంటుంది, ఫోటోలు దిగటం ఎవరితో అన్నా, లేదంటే దాని గురించి గొడవలు అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్లో. పర్టికులర్ ఏరియా కదా, అన్ని ఏరియాస్లో అంత బ్యానర్లు కట్టడం, మనకి ఇంకా పెద్ద బ్యానర్ రావటం, దాన్ని చింపేయటం, అది చాలా కొత్తగా. అందులో లేకపోతే ఆ ఫాల్టీలకి వెళ్ళిపోతాడు. అది వేయలేరుగా, నేను ఉండా ఫాల్టీలో, మీ దాంట్లో సంఘంలోనే ఉండ నేను. ఆయన తీస్తారు, ఆయనకన్నా నేను తక్కువనా తీసే, నేను ఉండా. ఫోన్ ఎత్తాడు, వాడు మాట్లాడుడిగా పెద్దది రావాలి. కొన్ని ఉంటాయి ఫ్లెస్కీలు అంటే ఇట్లనే వరుసగా నెత్తి ఈడు ఉంటుంది, ఒకడు ఈడు ఉంటాడు, ఒకడు ఇంకో కింద ఉంటాడు. ఆడు ఏడుండరా, వీడు ఎవడు రాడు, వాడికి ఈడు ఏమవుతాడు రా. అసలు ఇమేజ్ సెలెన్స్కి ఎవరు చేసింది ఇది, సంబంధం లేని చోట్ల పెడతారు. నేను ఎవరినన్నా నీకు చేయమంటే అది చేస్తాను అంటుంటుంది. అది ముందు చూస్తావా ఇట్లా, నీకు అనుభవం లేదు కదా ఊళ్ళరా ఇప్పుడు ఫ్లెస్కీలు కట్టుడు అవన్నీ. అవును, నాకు ఉందన్నా. ఉందా? కట్టేవాళ్ళు అంటే అప్పుడు కూడా ఏమన్నా సినిమా రిలీఫ్కి బ్యానర్లు కట్టాలంటే, ఇప్పుడు ఒక థియేటర్లో కట్టాలంటే అక్కడున్న ఒక లీడర్ బొమ్మ వేయాలి. అవి తెలియకుండా బ్యానర్ లేపితే పొద్దున కలిసి చిరిగిపోయాయి. ఎందుకు చిరిగిపోయింది అంటే ఇంకో బొమ్మ ఉండాలి, ఒక ఆయనకి బొమ్మ వేయాలా, ఓకే అని. ఆయన మాట్లాడకున్నా మాట్లాడకపోయినా ఫస్ట్ వాళ్ళవి, వాళ్ళు కనపడరు మన అన్నమాట. అంతే, వాళ్ళు మనకు కనపడరు, మనం మాట్లాడడం. బట్ వాళ్ళు గ్రౌండ్ ఫాదర్ అన్నట్టు. అవును, ఫోటోకాల్ ఏదైనా కూడా ఫోటోకాల్ కాదు. ఇప్పుడు అన్నది ఇట్లున్నది, మళ్ళీ తమ్ముందేమో ఇది నీ ఫెయిల్ర్ ఒకటి ఉంది తమ్మి రైమింగ్. కార్తీక్ అంటేనే సూపర్ హిట్ పేరు. 2 ఫెయిల్ర్ ఉన్నాయి తమ్మునికి, రత్నం ఒకటి మళ్ళీ కార్తీక్ ఒకటి. కార్తీక దీపం కాడ నుంచి కార్తీక రత్నం దాకా ఏడబెట్టినా వెలిగిపోతూనే ఉంటుంది. ఎందుకు సెలెస్కేం చేసినాం మళ్ళీ? కరెక్ట్గా సూట్ అవుతాడండి క్యారెక్టర్. పిచ్చిగా దూకోకుండా స్నానం చేయనట్టు ముఖము. ఈ క్యారెక్టర్ పెద్ద ఖర్చు కాదు, మేకప్ మళ్ళీ ఆడిషన్లు బీడిషన్లు అవసరం లేదు, డైరెక్ట్కు మోర్ రియలిస్టిక్గా సూట్ అవుతాడు. అట్లేం లేదన్న, చాలా కష్టపడాల్సి వచ్చింది అది చేయాలంటే. అది కొంచెం వింతైన క్యారెక్టర్ కదా అది. నువ్వు అంతా పొలైట్గా మాట్లాడతామే, నువ్వు ఉన్నది రెజిమెంటల్ బజార్. సికింద్రాబాద్ అడ్డాలు ఎవరిని అడిగితే చెప్తారు. అది కటక ఆన్ చేస్తామే, ఇంకా క్యారెక్టర్లు పెరుగుతాయి కదా. అవునవును, అందులో ఇంకా హీరోగా కూడా చేస్తున్నాను అంటే వేరే దాంట్లో. అదే లీడ్ క్యారెక్టర్ సార్ చేస్తున్నా. చూసినావా ఎంత ఒదిగున్నాడు, హీరో అంటలేడు చూడు, ఏదో లీడు అంటున్నాడు. లీడ్ అంటేనే పెద్దది కదా, అంటే ఫ్లెస్కీల పెద్ద ముఖం లెక్క. అవును, పలకరిస్తాం మరి. నిన్ననేమో అది వేసుకొచ్చినాము, సంథింగ్ ఫిష్ లెక్క, స్టార్ ఫిష్ ఉండే. ఇలా ఫిష్ ఏడపోయింది అది, స్టార్ ఫిష్ అంటే నువ్వేనో నీళ్ళలో దిగినట్టున్నావు. స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంతే కదన్నా, ఎక్కువసేపు చేస్తే స్లిమ్ అవుతాం కదా, అందుకే స్లిమ్మింగ్ పూల్. ఊరికేనే పెట్టలేరు, వాస్తుకే పెడతారు. ఏదైనా 2 అర్థాలు వస్తాయి. నాలాంటి పండితులు ఏం చేస్తారంటే దందార్థాలు తీస్తారు, దాంట్లో 2వ అర్థమే తీస్తారు. ఇప్పుడు చూడు, దూరేది గుడిసెలు అనగానే చెప్పేది చెప్పినావు, ఇట్లా కనెక్షన్ ఉంటుంది ఒకదానికొకటి. ఒట్టిగానే వేరుసారు దండలెక్కిది, మాట్లాడుతుంటే ముచ్చట పెడుతుంటే పోతూనే ఉంటుంది. నీ మెంటల్లో దమాకు ఒక తీరు ఉంటుంది, ఆమెది ఒక తీరు ఉంటుంది. చపాతీ తింటావు గాను మొత్తం, కోడిగుడ్ల కూర అదే కూర, అదే కోడిగుడ్లు ఎగ్ కర్రీ లేదండి, లేదా వెజ్ వెజిటేరియన్. నేను విన్నా మరి కోయిలకు చుట్టాలంట కదా మీరు. కోహ్లీ యువర్ రిలేటివ్స్ టు కోహ్లీస్. ఓ మై గాడ్,
అట్లా అంటున్నా. కోయిల లెక్క ముద్దుకున్నావు అందుకని. వస్తుందా నీకు కూడా క్రికెట్? రాదా? రాదు అండి. నేర్చుకోలేదా చిన్నప్పుడు? నేర్చుకోలేదు. ఏడ పెరిగినావు ఇంతకు నువ్వు? ఇంకేమైనా తీయగలరు అర్థం ఇంట్లోకి? హిమాచల్ మీ మాటలు నాకు అర్థం కావట్లేదు అండి. ఇప్పుడు నేను అక్కడ లెక్క మాట్లాడాలి, అది కదా? అది ఓకే. మీరు ఎక్కడ బర్త్, ఎక్కడ గ్రో? నేను పుట్టిన హిమాచల్. కొండలు కోనలు మొత్తం బర్ఫ్ గడ్డలలో చల్ల దేశం. చల్ల దేశం. పెరిగింది ఎక్కడ? పెరిగింది కూడా అక్కడే. అక్కడ పెరిగి ఇక్కడ తిరుగుతున్నావు. బగారపు బతికిందా ఫేకి మరి? బిర్యానీ తిన్నాను. ఫస్ట్ సినిమా చేసినప్పుడు చాలా లంచ్ లో, డిన్నర్ లో, బ్రేక్ఫాస్ట్ లో, అన్ని మీల్స్ లో బిర్యానీ తిన్నాను. అన్ని తినకు, కక్కుకుంటావు మళ్ళీ. షూటింగ్ లేట్ అయిపోతుంది. వికాసం అయ్యేదాకా కక్కునేదాకా తినొద్దు. కొంచెం మంచి కమ్మగున్నదాన్ని ఇప్పుడు తిన్నాండి. ఆ టైంలో చాలా ఎక్కువ తిన్నాను. ఇప్పుడు ఇంతకు ఎవరు లక్కీ నెంబర్ ఏది 11 అనేది? లేదండి, ఆ రోజు రంజాన్ ఉంది కదా, సో అందుకని ఒక 1 డే ఎర్లీగా రిలీజ్ చేస్తాం అనమాట. మళ్ళీ ఉగాది రంజాన్ 2 రకాలుగా కలిసి వచ్చింది. 1-1-2 సుహాస్ అన్న మాట్లాడుతుండు, హిట్ కొడుతుండు మళ్ళా. మంచి టీం అంటే ఒక్కటి ఆయన ఆర్వీలను మోసం చేస్తే ఆయన రాలేడు. ఇవాళ మిరాజ్ చేసుకొని ఎడగూసుండు. తెలుసా మిరాజ్ అంటే? ఏది? దౌడకెట్ మిరాజ్ చేసుకొని ఎక్కడ కూర్చుండు. ఇంట్లో కూడా ఆయన క్యారెక్టర్ అదేనా? ఆయనది అది కాదండి, ఆయన ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఆయనకు ఉంది కదా ఆల్రెడీ బ్రాండింగ్ ఉన్నది కదా, ఫోన్ లిఫ్ట్ ఇచ్చుడు, కథం పెట్టుడు, అట్లనే క్యాంటీన్ చేసి. అలా ఉండదండి, అది ఇది వేరే. ఇందులో మోర్ ఆఫ్ లవర్ బాయ్ లాగానే, అంటే కొంచెం తన ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు తన. కానీ ఒకటే డైలాగ్ చూసినది, దాంట్లో ఎంత అర్థం ఉన్నదంటే, పెళ్లికి వచ్చిన కూతురున్న తండ్రికి ఏదో ఒక రోగం ఫార్ అవుతుంది అంటారు. అట్లా అనొచ్చునా? చంప మీద గుంజి కొడతారు అట్లా. అంటే రవిడి గుండెగాడే అనిపిస్తుంది కొంత. మరి పెళ్ళి అయ్యేదాకా అంత పెద్ద పిల్లని పెంచితే, మా మామ మంచి పిల్లని ఇచ్చి నన్ను రెఫ్సైట్ ఇవ్వాలి, కానీ ఆయనకి రోగం ఉన్నదంట. చాలా మంది కనెక్ట్ అవుతారు ఆ డైలాగ్. నేనే మర్చిపోలేకపోతున్నది. అంటే ఇప్పుడు నాది పెద్ద దిమాగ్ కాదు, కొంచెం దేడి దిమాకేనది. అప్పటిదప్పట్లో మర్చిపోతాయి. తర్వాత నువ్వు కలిసినావు అనుకో, ఎన్నో కలిసినావు అంటున్నావు, డిలేటింగ్ అయిపోతుంది. అందుకే ఎవరు సినిమాలలో అవకాశం ఇయ్యరు నాకు. నేను ఇట్లనే అడుగుతా, ఎవరు నువ్వు అంటే, అంత బలుపురా నీకు ఇండస్ట్రీలో నన్ను గుర్తుపట్టాలి. సరే ఒప్పుకోవాలి కదా, నాకు నెమ్మది కారట్ లేదు, మనదంతా రెజిమెంటల్ బజార్. మంచిగా 11 తారీఖు వస్తున్నది ఉగాది పూట. మంచిగా నన్ను కూడా మీతో ముచ్చట పెట్టాలని ఒక దినం ఎయిటింగ్ చేసింది. నువ్వు రాకపోతే కొంచెం బాధ అనిపించింది. నేను వచ్చి అప్పుడే వెళ్ళాను వేరే ప్రమోషన్ కోసం. ఇక ఏదన్నా కానీ మన అందరం కలవాలంటాను రాసి పెట్టున్నది. ఇది హీట్ కొడుతున్నాం, ఇంకా ఇంట్లో క్యారెట్ కలరు, షేడ్లు, ముఖాలకు అట్లా ఎందుకైనాయి, దెబ్బలు ఎందుకు కొట్టుకున్నారు అనేది మొత్తం కథ చూస్తేనే తప్ప పెద్దగా చెప్పేటట్లేదు ఇప్పుడు ప్రవీణ్ అన్న. ఇంకో 3 రోజుల్లో అవునే. ఇప్పుడు ఇన్ని సినిమాలు రిలీఫ్ అవుతున్నాయి కదా, మన సినిమాకి ఎందుకు రావాలి టాకీస్కు? ఖచ్చితంగా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఒకటి ఏంటంటే 6-7 ఇయర్స్ నేను ఇండస్ట్రీలో డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా. 6-7 ఇయర్స్ నేను చేసిన ఒకటే పని ఏంటంటే, ఐ యూస్ టు రైట్ అనమాట. ఓన్లీ రాయటం ఒకటి. నేను రైటింగ్కి విపరీతమైన టైం తీసుకుంటా. ఒకటి గ్యారంటీ ఇవ్వగలను, లైక్ 2 అవర్స్లో ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టేసాను, నా గ్యారంటీ అయితే ఇవ్వగలను. ఏడ కూర్చొని రాసినావు ఇది? ఇంట్లో. ఇంట్లోనేనా? బాసాన్ల సఫర్ ఇనుకుంటా కూడా అంటే రైటింగ్లో ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆ పర్స్పెక్టివ్లో. సో అంటే నాయిస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇల్లు అనేసరికి ఒక దిక్కు టీవీ నడుస్తుంది, ఇంకో దిక్కు బాసాన్లు దొంపుతుంటారు. నేను అక్కడనే ఉంటాను.
రైస్ పెట్టి కూర తెచ్చుకుంటాడు అంతే ఆయన. ఎవరు మొత్తం ఆర్డరింగ్లోనే ఫుడ్ తింటావు అన్నట్టు. అంతే. అందుకే లొల్లి లేదు నీకు. లేకుంటే బాసాన్ల సఫర్కి ఏడొస్తుంది మైండ్, మెంటల్ దమాకు ఏమన్నా ఉంటే బాగుండు అన్నట్టు ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద డైరెక్టర్లు అంతా బయట రాస్తారు. అంత డెవలప్మెంట్ కావాలి. నువ్వు కూడా సిగ్గు వరకు తిరుగు, నువ్వు కూడా డబ్బులు వస్తే తిరుగుతా. ఏదానికైనా పైసలే కానీ. మీ పరిచయంలో ఇది మంచి హీట్ కావాలి. మళ్ళీ మీ పరిచయం ఎప్పటి నుంచో 7-8 ఏళ్ళ నుంచి ఉన్నది కదా, మంచి హీట్ అయ్యి ఇది 1+1 2 కావాలి. మళ్ళీ నీతులు 2 కూడా అయితే ఇంకా మంచిది. ఇచ్చిందా లీడ్ ఏమన్నా అట్లా? లీడ్ ఏం లేదన్న, మనోడు వేరే స్టోరీ రాసేసుకుంటున్నాడు. లేదండి, ఈ సినిమా ఒకటే ఏడు కాడికే నీతుల కాడికే కథం చేస్తుంది. గుడిచెలు మళ్ళీ ఏం లేదు. సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. వెంకటన్నకు మంచి వీళ్ళందరితో మంచిగా చేయించిండు. వెంకటన్న నీకు కూడా మంచి పైసలు రావాలి. మీరు ఖచ్చితంగా పోయి చూడుండ్రి. పండుగలు ముస్లిం బాయ్ ఆఫ్కు ఏమంటారు అది, రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్. అట్లనే మన హిందూ సోదరులందరికీ కూడా క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, కలెక్షన్లు అందరికీ, మన సినిమాకు కలెక్షన్లు. మీరు కూడా చెప్పండి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అంతేనా? కాకు దీర్ఘం పెట్టినావు మంచిగా ఉంది. చెప్పు, ఇన్ని సినిమాలలో చేస్తున్నావు కదా, ఈ సినిమా ఎందుకు చూడాలో చెప్పు మరి. మస్తు ఉంటుంది సినిమా, బాగుంటుంది సినిమా, అందుకే చూడాలి. బైపాస్ మస్తు ఉంటుంది నిజంగా బాగుంటుంది. అదే చెప్తాను కదా. అరే నీ పరిచయాలు ఏమేమి జరిగినాయి, ఏమేమి చెప్పిండు అవి చెప్పవాను. ఏం చెప్పిండా? నిన్ను శాంచలో వచ్చి తయారు చేసిండు కానీ. ఎట్లా తయారు చేసిండు అంటే నిన్ను ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి అట్లా ఏరివేషన్ కనిపించింది కదా. నీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పు. అదే దీంట్లో నేను వచ్చేసి ఒక అడిక్ట్ క్యారెక్టర్ చేస్తున్నా. వాడు దేనికోసము ఎట్లా పోతాడు, అసలు మనకి అదేందనేది దీనిలో చెప్తారు. వాడు ఆ నార్క్ చెప్తారు అన్నట్టు. అది చేయడం ఇబ్బంది అయింది. ఇరికిరికి లొకేషన్లో అట్లా ఉండేవి, లైవ్ లొకేషన్లో ఆల్మోస్ట్ వాళ్ళు. సో మజా వచ్చింది అది చూసుకున్నాక. చేసేటప్పుడు ఓకే బాగానే ఉంది. మ్యూజిక్ కూడా మన దీనికి కొట్టినాయి, ఎనిమల్కి కొట్టినాయి. ఆయన సాంగ్స్ ఒక సాంగ్ ఇచ్చారండి. తర్వాత అజయ్ అర్సాడ్ అని కొత్త అంటే చేశారు, సేవ్ ది టైగర్స్ అండ్ వెబ్ సిరీస్లో. ఓకే సూపర్. నువ్వు కూడా చెప్పు ఫాఫా, పాలు తాగే ఫాఫా. ఏం చెప్పాలండి సినిమా గురించి? మీ ఫాలోయింగ్స్ ఎట్లా రావాలి? సినిమా యాక్చువల్లీ చాలా రిలేటబుల్గా ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది, ప్రతి కథలో రిలేటబిలిటీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో అందుకే చూడాలి థియేటర్లో. ఒక మంచి ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ప్రామిస్ చేస్తాము. మంచిగా ఉంది, ముచ్చట మంచిగా అనిపించింది సుహాస్. మనం ఫస్ట్ కలుసుడు. థ్యాంక్స్ నీకు కూడా తమ్మి. థ్యాంక్స్ పర్వీన్ అన్న. మంచి ఉల్లాసంతో ఉత్సాహంతో నేను ముట్టుకోకూడదు, అంటే ఈ డ్రెస్లో ఉన్నా కాబట్టి ముట్టుకోకూడదు. తర్వాత ఇస్తానండి, సెకండ్ కాదు మీరే ఇస్తా. మీరైతే ఓండి 11వ తారీఖు టాకీస్లో పోయి చూడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 కత్తులు అసలు ఉన్నారు. ఈ ఫోరలు ఎట్లా మామిడికాయ కోసిర్రా లేకుంటే ఇంకేమన్నా కోసిర్రా తెలుస్తుంది. పోయి 11వ తారీఖు నాడు చూడండి.